హాయ్ చెప్తాదమ్మా ఎలాగెలాగాను హాయ్ ఫ్యాన్స్ అను అనే అను అనే ఒకసారి పర్లేదు చెప్పు అను హాయ్ ఫ్యాన్స్ అను అది మండుతున్నట్టుంది. కొండ మీద పాయసం పరవన్నం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇదైతే టేస్ట్ చేసి చెప్తానమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి దగ్గర నుంచి. అది మామూలుగా లేదు, నైస్ గా బాగుంది, చాలా బాగుంది. బాగుంది నిజంగానే బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఈ హానెస్ట్ రివ్యూ చెప్పండి దయచేసి. బాగుందిరా, చాలా బాగుంది. ఇందులో ఏమైనా గమనించారా మీరు? తిను నెయ్యి ఎక్కువైంది. ఇంకా పాలు రూపాయలు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? కొండల పరవన్నం వండిపోతున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా వాడు కొంచెం చూసారా ఎలా మాట్లాడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కొండడానికి వెళ్దాం. మరి ఎస్, మనం కొండడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే సంత మార్కెట్, కాకినాడ సంత మార్కెట్. మొత్తానికి కొండ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో అయితే మనం ఇంటికి వెళ్ళి దీని ఒకసారి క్లీన్ చేసి మనం రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి. మనకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. బెల్లం తీసుకున్నాం, ఇంకా బిస్కెట్ బోర్డు తీసుకున్నాం. రండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ కొండ నీటిలో నానబెట్టుకోలేదు తెలుసు. ఇలా నీటిలో నానబెట్టుకుంటే ఈ కొండ అనేది పగిలిపోకుండా ఉంటుందంట ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ అయితే నీటిలో నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పరమాన్నం చేయడానికి నేనైతే బెల్లం కోరుతున్నాను. బెల్లం అయితే కోరుతున్నాడు. మరి చూడండి ఎంత హైజీనిక్ గా ప్రొఫెషనల్ గా చేస్తున్నాను. బౌల్లో మనం పరమాన్నానికి ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. కాబట్టి వాటర్ వేద్దాం. ఈ బియ్యం 2 సార్లు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బియ్యాన్ని అయితే కడిగేసాం మనం. సో దీన్ని ఇప్పుడు మనం ఒక 10 minutes అలా పక్కన పెట్టుకుందాం. అందులో మనం బయట పొయ్యి సెట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ కోసం ఏదైనా చెప్పాము. పండగప్పుడు తీపి తినడం చాలా మంచిది కాబట్టి కొంచెం నోట్లు వేసుకుందాం. అలా అని తీపి ఎక్కువ తినేస్తే షుగర్ వస్తుంది. అది బెల్లం రా, షుగర్ రాదు దానికి. వాళ్ళని అయితే వేసుకుందాం. మనకి లెక్కలో కొలతలో ఏం తెలియదు ఫ్రెండ్స్. మనకి ఎలా వస్తే అలా వంట చేయడం మన స్పెషాలిటీ, మన ఛానల్కి. కొన్ని పాలు వేసాం, దీంట్లో కొన్ని నీళ్ళు అయితే వేద్దాం ఫ్రెండ్స్. కుర్రోళ్ళు ఇంకో గ్లాస్ పాలు కది పాలు నీళ్లు కలిపేసి మిక్స్డ్ అనమాట. ఈ గ్లాస్ అయితే వేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం కొంచెం మరిగిన తర్వాత బియ్యం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో 2 యాలకులు అయితే వేసుకోబోతున్నాం. మన రెసిపీకి తగ్గ యాలకులు అయితే వేసుకోబోతున్నాం ఫ్రెండ్స్, ఫర్ బెటర్ ఫ్లేవర్. కుర్రోళ్ళు ఇప్పుడు మన కట్ల పొయ్యి మీద పరవన్నం అయితే అవుతుంది అనమాట. మనం అన్నీ వేసాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కుక్ అవుతుంది అది. సో అది ఎలా వచ్చిందో మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన కట్ల పొయ్యి మీద పరవన్నం. యాక్చువల్గా అయితే మూత పెట్టేశాను. ఇప్పుడు మన వంట కూడా కొంచెం బాగానే ఉందని చెప్పుకోవాలి ఒక విధంగా. ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మా ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్. పాలు అయితే బాగా మరిగాయి. మన యొక్క
పరమాన్నం Yes, మనం పరమాన్నం. చేసేది ఓకే పరమాన్నానికి అడిగి ఏం చేస్తున్నాం కూడా తెలీదు. ఏమనుకోకండి, ఎలా వచ్చినా కూడా పర్లేదండి, తినేయడమే. మన ఫ్రెండ్ అయితే చేసాడు. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఏడు చేస్తున్నాడు ఫ్రెండ్స్ అసలు, ఎందుకంటే పొగ పడక ఫ్యాన్స్ కోసం ఫ్రెండ్స్, ఓన్లీ మీకోసం. ఈ పొగ అయితే పడదు ఫ్రెండ్స్, వేరే పొగలు చాలా అయితే పడతాయి మనోడికి. చూడండి ఫ్రెండ్స్ మరి. ఓకే దోస్తులు, మరి ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రైస్ని మన యొక్క పాల్లో వేసుకోవాలి. అప్పుడే పరమాన్నం అవుతుంది అది. ముందే అయితే నీళ్ళు తీసేద్దాం. నానబెట్టుకున్న బియ్యం అంతా అయితే వేస్తున్నాడు మరి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పాతకాలంలో మన తాతయ్యలు వాళ్ళు ఈ పొయ్యిల కర్ర మీద ఎలా చేసేవాళ్ళు అర్థం అవట్లేదు బాబోయ్. మన తాతలు ముత్తాతలు. మా ఊరికి అన్ని అయితే మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు అక్కడ. వడ్డీ రెండోసారి. ఓకే ఫ్రెండ్స్, మరి మనం అయితే అన్నం అయితే చేసుకుందాం. మరి ఇప్పుడు ఓసారి కలుపుదాం. ఇప్పుడు బియ్యం అయితే వేసి మొత్తం అయితే కలిపిన ఫ్రెండ్స్ మన కృష్ణాబాయ్ అయితే. ఇలా చూడమ్మా ఒకసారి, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. కళ్ళు చూడు ఒకసారి, కళ్ళు ఎలా చూపించు ఒకసారి కుర్రోళ్ళకి. పొగ దగ్గర, నిప్పు దగ్గర ఎక్కువసేపు ఉండకండి, లేదంటే నాలా అయిపోతారు. చూడండి ఫ్రెండ్స్, మనం పెట్టుకోబోయే మూత కూడా ఇలా నవ్వుతూ ఉంటుందో, అలాగే మీరు అందరూ కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అని కోరుకుంటూ మన యొక్క దాని మీద మూత అయితే పెట్టేది. ఫ్రెండ్స్ మన పరమాన్నంకి పొంగి అయితే వచ్చింది ఫ్రెండ్స్, మామూలుగా లేదు మరి. చూస్తుంటే సంక్రాంతి వైబ్ అయితే వచ్చిందని క్లారిటీ అయితే వచ్చింది నాకు. వావ్ గైస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బియ్యం అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం బెల్లం వేద్దాం. మనకి తగినంత బెల్లం అనేది ఏం తెలియదు ఫ్రెండ్స్. సో మన చేతికి తగిలినంత బెల్లం అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్ మనోడు. మనకి స్వీట్ ఎక్కువైనా పర్లేదు, స్వీట్ తక్కువ కూడా. వాళ్ళ షుగర్ పేషెంట్లా మీరు అవ్వకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అరిటాకులో అయితే సెటప్ చేయబోతున్నాం మొత్తం. సో అరిటాకు మొత్తం పోసుకుని దాన్ని మొత్తం కడుక్కోబోతున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్. ఇలా సెట్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మన పరమాన్నం అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే జీడిపప్పు కిస్మిస్ అయితే ఇప్పుడు ఏ పద్ధతి వేయాలి. సో ఫస్ట్ థింగ్ మనం అనుకున్నట్టు బౌల్లోకి అయితే తీసుకుందాం. మనం ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం. ఎంత నెయ్యి వేసుకుందాం మరి. ఈ నెయ్యి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం మన క్యాష్యూ అన్నీ వేసుకుందాం. లాస్ట్లో పైన గార్నిషింగ్ కోసం అనమాట. ఎలా చూసా మీరు ఎంతమంది మీ ఇంట్లో ఉన్న ఇలాంటివి తినేస్తారు చెప్పండి. అలాగా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. సూపర్ ఫ్యాన్ మరి లేదు ఫ్రెండ్స్ మన అయితే అన్నీ ఎగిపోయినాయి ఫ్రెండ్స్. మామూలుగా మరి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు దించేసుకుందాం. మరి కొండ మీద పాయసం పరవన్నం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇదైతే టేస్ట్ చేసి చెప్తాను అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది, మీరు ఒకసారి చూడండి దగ్గర నుంచి. అది మామూలుగా లేదు, నైస్గా. కుర్రోళ్ళు ఇప్పుడు మనం వండిన పరవన్నం అయితే టేస్ట్ చేయబోతున్నాం. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు రివ్యూ అయితే చెప్తాం అనమాట. ఒక స్పూన్ పరవన్నం ఫస్ట్లీ ఆడియన్స్కి అయితే ఒక స్పూన్ పరవన్నం అయితే చూడండి, టేస్ట్ చేయండి కూడా. వావ్, పొగలైతే బాగా కక్కుతుంది ఫ్రెండ్స్. ఇది పాలు అయితే ఇరిగిపోయాయి ఫ్రెండ్స్. పాలు ఇరిగిపోయాయి. బట్ స్టిల్ మీకు అన్న మాట ప్రకారం మేమైతే వీడియో చేసాం. చాలా అంటే చాలా బాగాలేదు, మరి బాగాలేదని చెప్పాలి కానీ పర్లేదు. కొంచెం మట్టి ఫ్లేవర్ తగులుతుంది, అది కూడా బాగానే ఉంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివన్నీ ట్రై చేయండి. మన లైఫ్లో కొన్ని ఫన్నీ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవడం మన జీవితానికి గొప్ప విషయాలు. ఇప్పుడు కృష్ణాబాయ్ అయితే టేస్ట్ చేయబోతున్నాడు. ఫస్ట్ మట్టి స్మెల్ అయితే మనకి బాగా తగులుతుంది. కొండలో ఉండేవని క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఎవరికైనా సరే.
ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. మీ అపూర్వమైన రివ్యూని మా ప్రేక్షకులకు తెలియజేస్తారు కంటిపల్లి. నెయ్యి ఎక్కువైంది కానీ బాగా ఉంది. అది కలపాలరా పైన ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే పాలు ఇరిగిపోయాయి ఫ్రెండ్స్. బాగాలేదు కదా. బాగానే ఉంది, ఓ మాదిరిగా ఉంది. మరి చాలాసేపు అయితే కష్టపడ్డాం పొలంపై కదా. క్రిస్మస్ ఐస్ క్రీమ్ అయితే నేను తింటాను. తినాలి. తినాలా? టేస్ట్ చేసి ప్రేక్షకులకి చెప్పాలి నువ్వు వండింది ఎలా ఉందని. నువ్వు ఏంటి ఎలా మనం ఇలాంటి స్వీట్లు కడతాం. షుగర్ పేషెంట్ కదా ఫ్రెండ్స్, అలాగే ఉంటుంది మరి. బాగా ఉంది. మరి ఏమన్నాడు తినేచ్చు బాగా ఉంది. చెప్పాలంటే పర్లేదు. అలాంటి అవార్డులు జరుగుతుంటాయి. ఈ వీడియోలోనే తీసుకోవాలి. మట్టి ఫ్లేవర్తో చాలా బాగుంది. ఆ మట్టి ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. కొంచెం నెయ్యి కూడా ఎక్కువైందని చెప్పుకోవాలి. టేస్ట్ చేసి మా ప్రేక్షకులకి ఎలా ఉందనేది తెలియజేయండి. నిజంగానే బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఈ హానెస్ట్ రివ్యూ చెప్పండి దయచేసి. బాగుందిరా, చాలా బాగుంది. ఇందులో ఏమైనా గమనించారా మీరు? తిను నిజంగా అలాంటివి చెప్తాం. నెయ్యి ఎక్కువైంది. ఇంకా పాలు ఇరిగిపోయి పాలు రూపాయలు షాక్ అయ్యారా? మరి అంత అలాగే ఉంది. అవును, తెలుస్తుంది. చెప్పాక తెలుస్తుంది ఎవరికైనా. ఓకే, ఇప్పుడు మనం ఒక మనిషిని రివ్యూ అయితే అడుగుదాం. ఇలా రండి, దయచేసి ఇది ఎలా ఉందో తిని చూసి చెప్పండి. మేము ముగ్గురు చేసాం. అబ్బే చాలా హాట్ గా ఉంది. తెలుగు మే బోల్నా. చాలా వేడిగా ఉంది. ఎలా ఉంది చెప్పు. ఓ नहीं खाते అచ్చే తెలుగు మే బోలో. బాగుంది, చాలా బాగుంది.